ఇంతకీ ఉమ్మారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా? ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. ఆ పార్టీకి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారు. వాస్తవంగా 2019 అప్పుడు ఆ నవరత్నాల మేనిఫెస్టో ఆయనే రూపశిల్పి. అటు వాళ్ళ అబ్బాయికి క్రిందసారి గుంటూరు ఎంపీ ఇస్తే ఆయన సైలెంట్ కూర్చునేటప్పటికి అటు రోసయ్య వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి రోసయ్యకి ఇచ్చారు. రోసయ్య అంతకుముందు పొన్నూరు ఎమ్మెల్యే గెలిచారు. మొన్నటిసారి గుంటూరు ఎంపీ ఇస్తే ఓడిపోయారు. ఆయన పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఏ పార్టీ అంటే జనసేన వైపుకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. మరి ఉమ్మారెడ్డి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు సీనియర్ మోస్ట్ తెలుగుదేశం లీడర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకైతే ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మాట ఎన్నోడెవడు లేడు, పట్టించుకున్నోడు లేడు. చివరికి ఆయన చెప్పారని రోసయ్యకి గుంటూరు 2 కూడా ఇవ్వలేదు. అలాగే పొన్నూరు కొనసాగించమన్నా కొనసాగించలేదు. ఐప్యాక్ వాళ్ళు మార్చమన్నారని చెప్పి ఆయన మార్చేసినటువంటి పరిస్థితి. ఆ కోపంతోనే రోసయ్య బయటికి వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఉమ్మారెడ్డి పార్టీలో ఉంటారా, కొనసాగుతారా లేదా అన్నది.